వెల్కమ్ టు ఎల్జేసీ వన్ టీవీ 5 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నీట్ వివాదంలో కీలక పరిణామం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సీజేపీ ఆందోళన విరమణ, కేంద్రంతో కీలక ఒప్పందం. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారా లోకేష్. ప్రశ్నపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖ సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. రాజీనామా లేఖలో విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రయోజనాలే తనకు అత్యంత ముఖ్యమని, విద్యార్థులు రాజకీయ న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే దేశ యువతపై తనకు ఎప్పటికీ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరడంతో పాటు మిగతా వాటిని నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో నిరసనలు విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం కేంద్రంతో సీజేపీ నేతలు మరోసారి చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కలిసి సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. నిరసనకారులపై నమోదైన కేసులను కొట్టివేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన కేసులను కొట్టివేయాలని కోరినట్లు చెప్పారు. 4 రోజుల్లో కేసులు విత్డ్రా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. భవిష్యత్తులోనూ కేసులతో వేధించబోమని స్పష్టత ఇచ్చింది. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. सरकार से हम लोग लगभग 4 हफ्ते में एक बार फिर से मिलेंगे उस डिमांड चार्टर को लेकर, ताकि हम लोग मिलकर एक ब्रॉडर रिफॉर्म्स पर साथ में काम कर पाए. अगर ये सभी मांगे सरकार को एग्रीएबल है तो देन वी वुड लाइक टू आल्सो विड्रॉ. सर मेबी इफ यू कैन. मित्रों, ये आज हमारे सौरभ दास और लंका जी के साथ तीसरी मुलाकात है और आज भी लंबी बातचीत हुई. ये आज एक रिटन मसौदा लेकर के आए थे जिसमें उन्होंने एजुकेशन में चल रहे केसेस के बारे में 4 पॉइंट्स दिए थे और उसके साथ साथ जो बाकी 2 डिमांड्स थी, रिटेलिटरी मेजर्स न लिए जाए, कंपनसेशन दिया जाए और इनके 5 पॉइंट चार्टर को कंसिडर किया जाए, उस पर डिटेल में चर्चा हुई.
डिटेल में चर्चा होने के पश्चात सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था उसका लबोलबाब ये था कि कोई भी एक्शन FIR न हो, और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो FIR की कॉपी भी तो हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है। उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है। అనంతపురం జిల్లా భోగాపురంలో నిర్మాణం పూర్తి చేసుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఎయిర్పోర్ట్ ప్రాంగణాన్ని సందర్శించి వివిధ ఏర్పాట్లను పరిశీలించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్లలో బీసీలను అణచివేశారని ఆరోపిస్తూ ప్రస్తుతం వినిపిస్తున్న బీసీల గలం సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటమని అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని స్పష్టం చేశారు. వర్గాల్ని అనగదొక్కి ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీసీ గర్జన పెడతావో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతాను. ఈ రాష్ట్రంలో అత్యంత
దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అణగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే అనేక మంది, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశాడు, అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. ఇవాళ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జోగి రమేష్ గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, అలాగే అక్కడ విచ్చేసినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున మీ గొంతులు మోగబోయినాయా? అక్రమ కేసులు కట్టి జైల్లో పెట్టి అమాయకుల్ని, బీసీ సోదరుని నడి రోడ్డు మీద హత్యలు చేస్తూ ఉంటే కనీసం మీ గొంతు పెగలలేదే? కనీసం ఆ రోజున ఇది తప్పు అనే మాట మీరు మాట్లాడలేదే? విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ సారె ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళావేదిక నుంచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు, చీరలు, నూతన వస్త్రాలతో సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. రాజగోపురం వద్ద ఆలయ ఈవో వికే షీనా నాయక్, అధికారులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ఉత్సవమూర్తి వద్ద సారి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా అమ్మవారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, అర్చకులు, వైదిక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మన విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి సమక్షంలో మేమంతా, మా ట్రస్ట్ బోర్డు, మా ఈవో గారు, మా అర్చక స్వాములు, మా సిబ్బంది అందరితో కలిసి అత్యంత వైభవంగా మేము బోర్డు తరపున ఈరోజు సారా తీసుకెళ్ళి ఆమె దీవెనలు తీసుకున్నాం. మరి అంతా మంచి జరగాలని, మన రాష్ట్రాభివృద్ధి జరగాలని, మరి అట్టగా ఈ దేవాలయం కూడా అతి త్వరలో, ఇప్పుడు 50-60 వేల మంది వస్తారు, మీరు చూస్తున్నారు, 1,00,000 మంది వస్తారు. ఎంతో అభివృద్ధి పనులు జరగాలని మరి ఈ ప్రభుత్వం కూడా సహకరించి త్వరగతిగా పనులు అవ్వడానికి మరి ఆల్రెడీ వచ్చే నెలలో 2 మనకి ఓపెనింగ్ జరగబోతున్నాయి. మరి లడ్డూ ప్రసాద్ భవనం కొత్తది, మరి అలాగే మన అన్నప్రసాదం కొత్తది, లడ్డూ పొడి కొత్తది, మరి అలా ఇంకా శంకుస్థాపనలు కూడా మా ట్రస్ట్ బోర్డు, మా ఈఓ గారి సమక్షంలో ఈ మా సిబ్బంది, మా అత్యుసాములు పండిత సమాజంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆ తల్లిని కోరుకున్నాను. మరి ఈరోజు మేమంతా కూడా శనివారం దశమి, ఏకాదశి మంచి రోజని మా అత్యుక స్వాములు నిర్ణయించిన మేరకు ఆ మేరకు మేము ఇవాళ మేము ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు 15వ తారీఖు నుంచి 2 లక్షల మంది బృందాలుగా వచ్చి చీర రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ఈ బస్సులు వేసుకుని, వ్యాన్లు వేసుకుని వాళ్ళందరికి కూడా దిగ్విజయంగా ఏమి ఇబ్బంది లేకుండా మా వాళ్ళు వన్ వే పెట్టి, మా సిబ్బంది అంతా కూడా ట్రస్ట్ బోర్డు ఈఓ గారు, ఏఈఓ గారు అందరూ కూడా మరి ఇక్కడ ప్లాన్డ్ గా చక్కగా పంపడం జరిగింది. వన్ సైడ్ గా పెట్టి కొంచెం రద్దీ తక్కువ ఉన్నప్పుడు కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా లిఫ్ట్లు అలౌ చేసాం. అలాగే ఇప్పుడు ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా మేమంతా నిలబడి ఇక్కడ ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా ఎన్ని వేల మంది, ఇంకా లక్షల మంది వచ్చినా కూడా వాళ్ళకి చక్కగా ఆ తల్లికి చీర అంతా కూడా సారీ సమర్పించి లేదట్టుగా వాళ్ళకి వసతులు కానీ వాళ్ళకి మా కొన్నుండే ఉన్నంత వరకు మేము ఇచ్చేస్తున్నాం, ఎవరైనా కూడా రూములు. మరి అలాగే వాళ్ళకి భోజనం కానీ, ఇక్కడ ఇది అన్నప్రసాదం
అన్ని ఏర్పాట్లు. ఆగస్టు 16 విజయవాడలోని ఐవీ ప్యాలెస్ లో కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు నాయకుల భారీ సమావేశం నిర్వహించున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ కాపులకు బీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ కు ప్రతి ఏడాది 3,000 కోట్ల నిధులు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు కళ్యాణ మండపాల నిర్మాణం వంటి డిమాండ్లపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కాపు సంఘాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులను ఆహ్వానించినట్లు వెల్లడించారు. కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జా రామకృష్ణ మాట్లాడుతూ ఈ సమావేశం ఎవరికి వ్యతిరేకం కాదని, కాపు బలితల సమస్యల పరిష్కారమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశంలో తీసుకునే తీర్మానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకత్వం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రాల రూపంలో అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నా పేరు గాళ్ళ సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షుడిని. ఆగస్టు 16వ తారీఖు విజయవాడలో ఐవీ ప్యాలెస్ నందు రాష్ట్ర కాపు సంఘాల ప్రతినిధులు సమావేశం. అంటే ఆల్మోస్ట్ రాష్ట్రం ఉన్న అన్ని సంఘాలని మేము రేపు సమావేశం ఇన్వైట్ చేస్తున్నాం. దానికి ప్రధానమైన ఎజెండా ఏంటంటే కాపుల సమస్యలు, దాని మీద ఒక చర్చ జరిగి కార్యాచరణ వైపు వెళ్ళాలనే ఆలోచనతో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులు, అంటే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ అన్ని పార్టీలని ప్రతినిధుల్ని పిలుస్తున్నాం. ఈ సమావేశంలో అంటే మాకు టీడీపీ మేనిఫెస్టోలో కానీ, ప్రైవేట్ పరంగా కానీ అనేక హామీలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ సబ్జెక్ట్లో కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, తర్వాత మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కాపు భవనాలని కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని చోట్ల కట్టారు, కొన్ని చోట్ల కట్టలేదు. అన్నీ పూర్తి చేసి వాటిని కాపు కార్పొరేషన్ల పరిధిలోకి తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అది బీసీ వెల్ఫేర్ కోఆపరేటివ్ సొసైటీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉండిపోయింది. దానివల్ల మా సంఘీయులు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, పెళ్ళిళ్ళు కానీ రకరకాల కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కాపు భవనాల్ని కాపు కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని చెప్పి ఇలాగ అనేక సమస్యల మీద మేము రేపు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశానికి రాష్ట్రంలో నుండే కాక మా చుట్టుపక్కల సౌత్ ఇండియాలో ఇటు కర్ణాటక, పాండిచ్చేరి, కేరళ, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా ప్రతినిధులు రాబోతున్నారు మాకు సంఘీభావంగా. కాబట్టి దీన్ని మీ ద్వారా కాపు సమాజానికి తెలియజేద్దామని చెప్పి. కర్నూలు నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని కల్లూరు ఎస్టేట్ లో ఉన్న దేవా అగరబత్తి ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని శ్రీలక్ష్మి బాలాజీ ఆయిల్ మిల్లు కూడా ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 15 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని యజమానులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో యజమాని కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఎనికిరా బ్రదర్ ఎనికి GPS నెంబర్ నాకు
कुर्सी भी रखो आइटम होता है आइटम ఈ వార్తలు ఎంతటితో సమాప్తం.